ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో విఫలమైందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. రానున్న పుష్కరాల దృష్ట్యా రాజమండ్రి నగరంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యాచరణ చేపడుతున్నామని కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్, జిల్లా కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ తాత్కాలిక ఇన్ఛార్జ్ డాక్టర్ వడియార్ చెప్పారు. మున్సిపల్ కాలనీలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నగరంలోని 50 వార్డుల్లో పాదయాత్ర చేసి కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతామని, వార్డు కమిటీలు వేస్తామని చెప్పారు. ఆ తర్వాత నగర కమిటీ పూర్తి స్థాయిలో వేస్తామని మార్టిన్ లూథర్ చెప్పారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చూపిస్తామని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు గడిచినా సూపర్ 6 పథకాలు పూర్తిగా అమలు చేయడం లేదని మార్టిన్ లూథర్ విమర్శించారు. తల్లికి వందనం, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత బస్సు సదుపాయం, మహిళలకు సంవత్సరానికి 20,000 రూపాయలు, ఆడపిల్లలకు నెలకు 1,500 రూపాయలు ఇవ్వడం వంటి హామీలను ఎప్పుడు అమలు చేస్తారని ఆయన ప్రశ్నించారు. పేదలకు సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ సక్రమంగా అమలు చేయాలని, ఆసుపత్రులకు 3,500 కోట్ల రూపాయల బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని మార్టిన్ లూథర్ డిమాండ్ చేశారు. డాక్టర్ వడియార్ మాట్లాడుతూ జిల్లాలో కాంగ్రెస్ బలోపేతానికి సాయశక్తులా కృషి చేస్తామని, కార్యకర్తలు, నాయకులు, సైనికుల మాదిరి పనిచేసి రాజమండ్రి నగరపాలక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్పొరేట్లను గెలిపించుకుంటామని వారు చెప్పారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్దుల్లా షరీఫ్, ప్రధాన కార్యదర్శి పట్నాల శ్రీనివాసరావు, సీనియర్ నాయకుడు బెజవాడ రంగారావు, అసంఘటిత కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు శివశంకర్ గౌడ్ తదితరులు ప్రసంగించారు. విలేకరుల సమావేశంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారద, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు బత్తిన చంద్రరావు, నల్లా వీర్రాసు, పీసీసీ ప్రధాన కార్యదర్శి కాటం రవి, నగర ఉపాధ్యక్షుడు దేవత సుధాకర్, ఎస్సీసెల్ జిల్లా ఉపాధ్యక్షుడు జిఏసు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రోజున ఇక్కడ టీకే విశ్వేశ్వరరెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉండి మరి ప్రతిరోజు నిత్యం పోరాడుతున్నాడు. మరి మేము మగవాళ్ళందరికంటే ముందు ఇక్కడ మహిళా అధ్యక్షురాలు ఈవిడ ఉంది. మరి ఆవిడ ఎందుకు పోరాడుతుందో నాకు తెలియదు. కానీ మాకంటా ముందొచ్చి ఈ యొక్క పార్టీని ఉత్తేజపరచడానికి ఎంతోమంది మహిళని ఎదురు తీసుకొచ్చి, ఏమండి మీరు ఇంకా 4 ఆడవాళ్ళు ఉన్నారండి, వాళ్ళని పోగేయాలండి, నేను 2 రోజులు మీ ఈ అబ్బాయినో లేకపోతే మీరు ఎవరినన్నా మీరు కూడా వచ్చేయని ఉంటే ఈ పాస్టర్ల దగ్గరికి అక్కడ అలా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మాట్లాడాలి అనేటువంటిది ఏమీ లేదు. ఏంటంటే పార్టీని ఎవరైతే ముందుకు తీసుకెళ్ళడానికి గట్టిగా ప్రయత్నం చేస్తామో వాళ్ళు ఉంటుంది. నేను ఇలా కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉద్యమంలో పాల్గొని ఎంతోమంది నాయకులు రాజమండ్రి గౌరవాన్ని కాపాడారు. అదే స్థానంలో ఇప్పుడు టీకే విశ్వేశ్వరరెడ్డి గారు, మార్టిన్ లూథర్ గారు, అబ్దుల్లా షరీఫ్ గారు, దాట గారు అందరూ కూడా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే నవ్వులు ఆట కింద కాకుండా ఈ దేశానికి మాట్లాడే హక్కు కల్పించిన పార్టీ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం రాకముందు 30 కోట్ల మంది జనాభా ఉండేవారు, ఆకలి సవాలు ఉండేవండి. ఇవాళ 140 కోట్ల జనాభా ఉండి మన ఫుడ్ ఐటమ్స్ ఇతర కంట్రీలకు పంపించే కెపాసిటీలోకి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. దానివల్ల కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కోసం కానీ వీటికి కానీ ఎవరైనా మాట్లాడితే ఇది బావిలాడిదిరా, తోడిగొల్లి నీళ్ళు వస్తే గాంధీ పార్టీలు కుండీలో ట్యాగ్లో నీళ్ళు అట్టి పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. అలా కూడా కాంగ్రెస్ పార్టీ దేశం ఉన్నంత చెప్పు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. రేపు నెక్స్ట్ కార్పొరేషన్ ఎలక్షన్లో అబ్దుల్లా షరీఫ్ చెప్పాడు 50 వార్డుల్లో కూడా కమిటీలు వేసి వార్డుగా 5 నిలుపుకుని కమిటీ కింద వేసి రాజమండ్రిలో సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇళ్ల స్థలాలు కానీ, కార్డులు కానీ, లోన్లు కానీ, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అన్నీ కూడా సిటీ కాంగ్రెస్ స్పెషల్ దృష్టిలో తీసుకొస్తే ఆయన కమిషనర్కి దాని అధికారులకి ఇంతకి ఒక ప్రోగ్రాం టీకే రెడ్డి గారు వచ్చాక ప్రారంభిస్తారని చెప్పి సెలవు తీసుకుంటాం. కూడా కీలకమైన బాధ్యత నిర్వహించాలని, ఈ లోపుగా కాంగ్రెస్ పార్టీని రాజమండ్రిలో ఉండేటువంటి 52 వార్డులో కూడా వార్డు కమిటీలు వేయాలి, నగర కమిటీని ఏర్పాటు చేయాలి. పార్టీని బలోపేతం చేయడానికి ఏ రకంగా ప్రణాళిక సిద్ధం చేయాలనే దాని మీద ఈరోజు చర్చించడం కోసం ఈ సమావేశం పెట్టడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే గత ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలల కాలం కంప్లీట్ అవుతుంది. ఏదైతే ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే సూపర్ 6 పథకాలు అమలు చేస్తాం, అమలు చేసి తీరుతామని చెప్పారు. ప్రధానంగా మరి ఏదైతే సూపర్ 6లు ఇంతవరకు కూడా
ఒకటి కూడా ఒక హామీ కూడా నెరవేర్చలేదు. ప్రధానంగా చూసినట్లయితే యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ఒకవేళ అలా కల్పించిన పక్షంలో నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రతి మహిళకు 45 సంవత్సరాలు నిగిన ప్రతి మహిళకు కూడా నెలకు 1,500 రూపాయలు ఇస్తానని చెప్పడం. అదేవిధంగా స్కూళ్ళకి వెళ్ళిన ప్రతి పిల్లలకు కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా అమ్మకి వందనం అనేటువంటి స్కీమ్ నెలకు 15,000 రూపాయలు, సంవత్సరం 15,000 రూపాయలు చెప్పిన వేయడం జరుగుతుందని చెప్పారు. అది కూడా ఇంతవరకు జరగలేదు.